మట్పనే కార్నర్ అండ్ ఈ వీడియోలో రీసెంట్ టైంలో అప్ ట్రెండింగ్ కనబడుతున్న స్టాక్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇది. సో ఫర్దర్గా నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ రైట్స్ లిమిటెడ్. అండ్ రైట్స్ లిమిటెడ్ స్టాక్ రీసెంట్ టైంలో Q4 ఎర్నింగ్స్ తర్వాత స్టాక్స్ కొద్దిగా ఫాల్ అయింది. అండ్ ఫర్దర్గా కంపెనీకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చాయి వర్త్ 1200 crore. అండ్ FY 2025లో కూడా కొత్తగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కంపెనీ అయితే. అండ్ ఈ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వలన రెవెన్యూ షేర్ 20-25% ఉండేలా చూసుకుంటున్నారు. అండ్ FY 26 వరకు కూడా ఈ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ యొక్క రెవెన్యూ షేర్ అయితే కంపెనీ ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో స్టాక్ దీనికి పాజిటివ్ అయితే స్టాక్ రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతానికి స్టాక్ ట్రేడ్ అవుతుంది 715 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ కమ్ టు స్టాక్ యొక్క 52 వీక్లో 365 అయితే రీసెంట్ 52 వీక్ హై నుంచి స్టాక్ చాలా మటుకు అయితే కరెక్షన్ జరిగింది. ROE ఈజ్ అరౌండ్ 17.5% అండ్ ROC ఈజ్ అరౌండ్ 25%. FE10 కలిగిన స్టాక్ ఇది. సీర రీసెంట్ కరెక్షన్ స్టాక్లో 750 నుంచి స్టాక్ అయితే ఫాల్ అయింది. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ మంచి అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. అండ్ రీసెంట్ టైంలో కొద్ది కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. లెటర్స్ లుక్ ఇన్ టు క్వార్టర్లీ రిజల్ట్స్లో కొద్దిగా ఫాల్ అయితే చూస్తున్నారు కదా. సీక్వెన్షియల్ బేసిస్ మీద సేల్స్ ఫాల్ అయ్యాయి అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద సేల్స్ అయితే ఫాల్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 137 crore నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది అండ్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన. సో ఫైన్. అండ్ కమ్ టు P&L చూస్తే కనుక సేల్స్ తగ్గాయి అండ్ ఇయర్లీ నెట్ ప్రాఫిట్ అయితే కొద్దిగా ఫాల్ అయింది. అండ్ స్టాక్లో కరెక్షన్ కూడా కనబడుతుంది. 495 crore ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. సో ఇది కూడా రైల్వే రిలేటెడ్ స్టాకే అండ్ ఇట్స్ PSU స్టాక్. ట్రాన్స్పోర్ట్ కన్సల్టెన్సీ అండ్ ఇంజనీరింగ్ సెగ్మెంట్లో అయితే ఉంది కంపెనీ. అండ్ రైట్స్ లిమిటెడ్ తర్వాత ఇంకో కంపెనీ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. ఈరోజు స్టాక్ అయితే 11% వరకు అయితే పెరిగింది ఇంట్రాడేలో. అండ్ ఇయర్లీ చార్ట్ ఇది మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్. అండ్ రీసెంట్గా ఒక అప్వర్డ్ జర్నీ స్టాక్లో అయితే కనబడుతుంది. సో ఫాలోడ్ బై కంపెనీ క్వార్టర్లీ ఫైనాన్షియల్స్లో బెటర్ రిజల్ట్స్ అయితే షిప్ బిల్డింగ్ స్టాక్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాయి. అండ్ సిమిలర్లీ విత్ ఈ కంపెనీ కూడా సేల్స్ 3104 crore సేల్స్ వచ్చాయి. హైయెస్ట్ సేల్స్ గ్రోత్ రీసెంట్ టైంలో. అండ్ 663 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే నెట్ ప్రాఫిట్ పెరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ డబుల్ అయింది. మొత్తంగా FY 2024లో 9467 crore సేల్స్ వస్తే 1937 crore నెట్ ప్రాఫిట్. హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఎవర్ కంపెనీ అయితే పోస్ట్ చేయగలిగింది. దట్ ఈస్ అ రీజన్. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి ఎలా గ్రో అయిందో. సో మీకు స్టాక్ ప్రైస్లో కూడా హైయెస్ట్ అప్సైడ్ అయితే రీసెంట్ టైంలో అయితే కనబడుతుంది. ఎక్కువగా వాటా హోల్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రమోటర్ 84.83% హోల్డ్ చేస్తున్నారు. FI's వెరీ లిమిటెడ్ హోల్డింగ్. మిగతా షేర్స్ పబ్లిక్ దగ్గరగా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అయితే. రీసెంట్ టైంలో మంచి ట్రెండింగ్లో ఉన్న స్టాక్ IRB ఇన్ఫ్రా డెవలపర్స్. అండ్ కంపెనీ రెవెన్యూస్ అయితే పెరగొచ్చు అని చెప్తున్నారు కమింగ్ డేస్లో. సో యాక్సిస్ సెక్యూరిటీస్ స్టాక్ అయితే 85 రూపీ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. వేరాజ్ వెంచూరా సెక్యూరిటీస్ స్టాక్కి 135 రూపీస్ స్టాక్ ప్రైస్కి టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. 135 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి డబుల్. సో వెంచూరా సెక్యూరిటీస్ ఎప్పుడు కూడా హైయెస్ట్ ప్రైస్ అప్డేట్ అయితే ఇస్తారు. బట్ ఎనీవే ఈ ఇయర్ స్టాక్ యొక్క ర్యాలీ చూడండి, మంచి అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది స్టాక్. సో ఈవెన్ ట్రెండ్ అయితే చార్ట్స్లో ఇంచింగ్ అప్వర్డ్స్, వాల్యూమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. కమ్ టు కంపెనీ ఫైనాన్షియల్స్ చూద్దాము. సో స్టేబుల్ ఫైనాన్షియల్సే కంపెనీ పోస్ట్ చేసింది. పెద్దగా ఫైనాన్షియల్లో గ్రోత్ లేదు. బట్ ఆన్ పార్ విత్ ద లాస్ట్ సీక్వెన్షియల్ బేసిస్ మీద, ఇయర్లీ బేస్ మీద చూస్తే బెటర్. అండ్ ఓవరాల్గా FY 2024లో నెట్ ప్రాఫిట్ అయితే తగ్గింది. అండ్ దట్ ఈస్ అ రీజన్ రీసెంట్గా స్టాక్లో కొద్ది కరెక్షన్ అయితే కనబడుతుంది. బట్ కమింగ్ డేస్లో కంపెనీ యొక్క రెవెన్యూస్ పెరగొచ్చు. కమింగ్ న్యూ ప్రాజెక్ట్స్ నుంచి
టోల్ ఫీజ్ ఏదైతే ఉందో ఆ కేటగిరీలో కంపెనీ రెవెన్యూస్ పెరగొచ్చు అనే కాన్సెప్ట్ మీద ఈ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ఐఆర్బి ఇన్ఫ్రా అయితే ఇంకొకటి ఐరిస్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్ రీసెంట్ టైంలో కంటిన్యూయస్గా అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది స్టాక్. అండ్ స్పెషల్లీ Q4 రిజల్ట్స్ తర్వాత స్టాక్లో మంచి సర్జ్ వచ్చింది. వెరీ గుడ్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ ఇది. సో దిస్ ఈజ్ ద ట్రెండ్. లాస్ట్ ఈ మంత్లో ఎలా స్టాక్ మూవ్ అయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్లో గ్రోత్ చూడండి. 1.76 crore ప్రాఫిట్ నుంచి 4.73 crore నెట్ ప్రాఫిట్ జంప్ వచ్చింది. మార్చ్ 2024లో 30.35 crore సేల్స్ వచ్చాయి. P&L చూస్తే కనుక మార్చ్ 2024ది 102 crore సేల్స్, నెట్ ప్రాఫిట్ 9 వచ్చింది. నెట్ ప్రాఫిట్ డబుల్ అయింది, సేల్స్లో గ్రోత్ అయితే కనబడుతుంది. దట్ ఈస్ అ రీజన్ మీకు స్టాక్ ప్రైస్లో కూడా మంచి సర్జ్ అయితే చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఐరిస్ బిజినెస్ సర్వీసెస్. సో స్టాక్లో అప్పర్ సర్క్యూట్ స్టార్ట్ అయింది అరౌండ్ 180 రూపీస్ దగ్గరగా. కాబట్టి అన్లెస్ అండ్ అంటిల్ ఈ అప్పర్ సర్క్యూట్లో స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. మేబీ కరెక్షన్ వచ్చినా కూడా లైక్ 5% లోయర్ సర్క్యూట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఈ స్టాక్ని బై చేయొద్దు. సో వన్స్ ఈ సర్క్యూట్ బ్రేకర్ అయిపోయిన తర్వాత ప్రైస్ స్టెబిలేట్ అయిన తర్వాత మాత్రమే బై చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి. ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. అండ్ కమ్ టు ఐరిస్ బిజినెస్ సొల్యూషన్స్ తర్వాత రీసెంట్గా స్టాక్లో హైయెస్ట్ ప్రైస్ వచ్చింది ఫినోలెక్స్ కేబుల్స్. ఈ స్టాక్ కూడా చాలా మటుకు పెరుగుతూ వస్తుంది. ద రీజన్ ఈజ్ సీ ద ట్రెండ్. ఈ మంత్లో స్టాక్ ఎలా పోయిందో చూడండి. ఆల్మోస్ట్ ఈ మంత్లో స్టాక్ అయితే ఒక 500 పాయింట్స్ అయితే పెరిగింది. ఇక్కడ క్లియర్ ఇండికేషన్. స్టిల్ స్టాక్ అయితే అప్వర్డ్ జర్నీలోనే కనబడుతుంది. సో కమ్ టు ద రీజన్ ఈజ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో హైయెస్ట్ సేల్స్ కంపెనీ పోస్ట్ చేసింది, హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. FY 2024లో ఓవరాల్గా 5,000 crore సేల్స్, 572 crore నెట్ ప్రాఫిట్. హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ ప్రాఫిట్స్, అందుకని స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ప్రమోటర్కి 36% వాటా ఉంది. సో FIS మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా వాటా కలిగి ఉన్నారు. సో మొమెంటం ఏదైతే ఉందో ఈ స్టాక్లో కంటిన్యూ అవుతే కనుక ఇట్ మే గో అప్ ట్రెండ్. బట్ ఒకవేళ కరెక్షన్ జరిగితే 100-200 పాయింట్స్ ఫాల్ కూడా రావచ్చు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఈ స్టాక్ పట్ల. అండ్ ఫినోలెక్స్ కేబుల్స్ తర్వాత జుబిలెంట్ ఫుడ్ వర్క్స్. ఈ స్టాక్ కూడా Q4 ఫైనాన్షియల్స్ పోస్ట్ చేసింది. ద ఓన్లీ థింగ్ ఈజ్ రీసెంట్గా స్టాక్లో చాలా మటుకు ఫాల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే స్టాక్లో కనబడుతుంది. సో నేను అనుకుంటున్నాను స్టాక్ ఇక్కడ నుంచి కొద్దిగా 550-600 వరకు వెళ్ళాలి. అంటే మేబీ 500 వరకు అయితే స్టాక్లో కరెక్షన్ రావచ్చు. సో 480-500 మధ్యలో ఒక బయింగ్ వచ్చింది. అండ్ ఫర్దర్గా ప్రైస్ అనేది 520-540 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది షార్ట్ టర్మ్లో. సో లాంగ్ టర్మ్ బేసిస్ మీద స్టాక్ అయితే చాలా మటుకు ఫాల్ అయింది. ద రీజన్ ఈజ్ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ. అండ్ ప్రస్తుతానికి ఈ క్వార్టర్లో కంపెనీ ఏబుల్ టు జనరేట్ బెటర్ ప్రాఫిట్స్ ఎక్కువ పోస్ట్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. లైక్ ఫినోలెక్స్ కేబుల్స్ కానీ ఐరిస్ బిజినెస్ సొల్యూషన్స్ అప్ ట్రెండింగ్లో ఉంది. కాబట్టి రీసెంట్ ట్రెండ్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్కి స్టాక్స్ పెరుగుతున్నాయి. ఆ బేసిస్ మీద మేబీ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్లో కూడా వాల్యూమ్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ అప్డేట్ అయితే రావచ్చు. P&L చూస్తే కనుక సేల్స్ 5,654 crore సేల్స్ వచ్చాయి, 400 crore నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ ఈజ్ హైయెస్ట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. సో పాసిబుల్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. FIS కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ మార్చ్ 2024 క్వార్టర్లో ఎక్కువగా వాటా పెంచుకున్నారు. సో లోయర్ లెవెల్ దగ్గరగా పాసిబుల్లీ ఈ స్టాక్లో ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేబీ స్టాక్ కరెక్షన్ జరిగినా కూడా 50 పాయింట్స్ కరెక్షన్ ఉండొచ్చు. బట్ రిస్క్ రివార్డ్ ఈజ్ ఫేవరబుల్ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్లో. ఆ బేసిస్ మీద ఈ స్టాక్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి బేసికల్గా టాప్ స్టాక్ ఐడియాస్. అండ్ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.